జై శ్రీరామ్. అయోధ్య నగరంలో మరి ఈరోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కన్నుల పండుగగా ఇప్పటి వరకు టీవీలో అదే చూడటం జరిగింది. రెండు కళ్ళు చాలవు అన్నంత అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 500 సంవత్సరాల నాటి కళ మరి బాబర్ చక్రవర్తి టైంలో మరి కూల్చబడింది అని చెప్పబడుతున్న ఆ దేవాలయం తిరిగి కన్నుల పండుగగా పునర్నిర్మించుకొని అత్యద్భుతంగా మరి దేశమంతా కూడా రామనామంతో ఈరోజు మారుమోగిపోయింది. నేను కూడా ఈరోజు ఉదయం రాముల వారికి మోడీ గారు సూచించినట్టుగా 5 దీపాలతో ఆరాధన, మరలా తిరిగి సాయంకాలం 5 దీపాలతో ఆరాధన చేయటం జరిగింది. అంటే చాలామంది అన్ని ఊర్లలో కూడా మనకి రామాలయం లేని ఊరు లేదు. కానీ రాముడు మన నమ్మకం మిగిలిన దేవుళ్ళలాగా కోరిన వరాలు ఇచ్చే దేవుడు కాదు. కాబట్టి చాలామంది రాముడిని రాముడు అంటే భయం లేదు, భక్తి ఉంది తప్ప భయం లేదు. కోరికలు పెద్దగా కోరరు. రాముడిలోని విశిష్టత అంటే ఏదో నేను పురాణాలు చెప్తున్నానని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను ఇంకో 2 నిమిషాల్లో. కానీ రాముడిలోని విశిష్టత సత్యవాక్ పరిపాలన. అంటే ఇవాళ మనం సమకాలీన రాజకీయ జీవితాల్లో పనికిమాలిన నాయకుడిని ఎంతోమందిని చూస్తున్నాం. సో ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక రాజు ఎలాగా ప్రజాభిష్టానికి గౌరవం ఇవ్వాలి. సో పురుషోత్తమ రామన్ అంటే పురుషుల్లో కల్లా ఉత్తముడు, మర్యాద రామన్ అనే పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ఒక ఆదర్శ పురుషుడుగా మనం రామునిలోని గుణాలను చూసి దేవుడిగా మనం ఆరాధిస్తున్నాం. సో ఒక సంస్కృతి నిలబడాలన్నా, ఒక సంస్కృతి బాగుపడాలన్నా మనం ఆరాధించే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి మన ప్రవర్తన, మన నియమావళి ఉంటుంది. కాబట్టి ఒక ఆదర్శ పురుషుడిగా అందరూ ఉండాలి అంటే శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి అనే ఉద్దేశాన్ని మన పెద్దల గతంలో గుర్తుంచుకున్నారు. ఇప్పటి తరం స్లోగా మర్చిపోతున్నారు. ఈ సమయంలో 500 సంవత్సరాల నాటి సమస్యకి పరిష్కారాన్ని తీసుకొచ్చి ఆలయాన్ని అచిరకాలంలో, అతి తక్కువ కాలంలో పూర్తి చేసి ఇంకొన్ని పనులు పైభాగంలో ఉన్నప్పటికీ అచిరకాలంలో అత్యద్భుతంగా దీన్ని పూర్తి చేసిన నరేంద్ర మోడీ గారిని, మరి ఆ ట్రస్ట్ సభ్యుల్ని, పరాశరన్ గారిని, ఆ 5 మెంబర్ బెంచ్ని అభినందించి తీరవలసిందే. ఇన్ కాంట్రాస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అక్కడ రామాలయాన్ని నిర్మిస్తే మనకున్న రామతీర్థంలో రాముల వారికి తల నరకటం జరిగింది. మరి దాన్ని ఈరోజు వరకు ఆ సమస్యకి పరిష్కారమే లేదు. ఇంకా వాళ్ళు దొరకలేదట. సిబిఐకి ఇస్తామని చెప్పి నంగనాజ్ కౌరులు చెప్పి మేమేం చేస్తాం, సిబిఐకి ఇచ్చేయమని చెప్పి తీసుకోమని చెప్పాం. వాళ్ళు తీసుకోకపోతే మేమేం చేస్తామన్నారు తప్ప చిత్తశుద్ధి లేదు. రాముల వారి తల నరికిన రాష్ట్రం ఒకవైపు, నాయకుడు ఒకవైపు. అంటే
అలా నరికినా ఇప్పటి వరకు పట్టించుకోని నాయకుడు ఒకవైపు, మన వైభవాన్ని, మన భారతదేశ వైభవాన్ని, మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే రాముడి తత్వాన్ని పునఃప్రతిష్ఠించిన ఒక మహానుభావుడు. అటు సరే ఏం చేస్తాం, మన ప్రభుత్వం ఎలా ఉంది, ఎన్నో దేవాలయాల్లో తేనెటీగలు కాల్చేసిన రథాలు ఉంటాయట, ఎలకలు కూల్చేసిన విగ్రహాలు ఉంటాయట. అదంతా ఒక సీజన్లో నడిచిపోయింది, పిచ్చివాళ్ళు చేశారట. మళ్ళీ ఆ తర్వాత హడావుడంతా బాగా ఎక్కువైపోయిన తర్వాత ప్రస్తుతానికి మరి కేంద్రం కూడా కన్నెర చేసిందేమో, ఆపకపోతే ఊరుకోవరా అని. మరి మొత్తం మీద ఆ పిచ్చివాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారిపోయినట్టుగా ఉన్నారు. డెఫినెట్గా అది పిచ్చివాడి పనే, అందులో డౌట్ ఏమీ లేదు.